ఫ్రెండ్స్, ఈ రోజు ఏంటబ్బా మా రెసిపీ అనుకుంటున్నారా? నేనైతే ఈ రోజు కోడికాళ్ళ పాయ చేస్తున్నానండి. అదేంటబ్బా ఏటకాయల పాయ కదా చేస్తారు, ఈ కోడికాళ్ళ పాయ కూడా చేస్తారా అని మీకు డౌట్ ఉంది కదా. చక్కగా సూపర్గా ఉండిద్దండి. ఏటకాయల పాయ మనకి ఎంత టేస్ట్ వస్తుందో కోడికాళ్ళ పాయ కూడా మనకు అంత టేస్ట్ వస్తుంది. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. చక్కగా కూర కూడా కలర్ఫుల్గా అసలు ఆ స్మెల్కే నాకైతే కడుపు నిండిపోతుంది అనమాట. మీకు కూడా ఇలా తినాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం చేయమాకండి, మీరు కూడా సేమ్ ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటా అని చూస్తున్నారా? ఏముండిద్దండి, నేనైతే వేటకాళ్ళు చార్వా పాయ అన్నీ మనం చూసాం కదా, చేసాం కదా. ఇప్పుడు మాత్రం ఇదిగో కోడికాళ్ళతో చేస్తున్నాను నేను. చూడండి, ఉప్పు కారం పసుపు అన్నీ కాళ్ళకైతే పట్టించేసాను, పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే స్టవ్ ఇచ్చేసుకొని చక్కగా ఇవన్నీ కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను నేను. చూడండి మనకి ఇదిగోండి సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకుందాము. ఇది ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి, పేస్ట్ చేసుకున్నాను అనమాట. టమాటాలు ఒక 2 తీసుకున్నా, ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నా, అవి 2 పేస్ట్ ఇలా చేసేసుకున్నాను అనమాట. వేసేసుకుందాము. మసాలా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మనకి కొంచెం బాగా వేగాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఇలాగ హైలో పెట్టుకుంటే సరిపోయింది, వేగిపోయింది. కల్లుప్పు వేసేసుకుందాము. మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, సరిపోయింది అనమాట. పసుపు ఇవ్వండి, చక్కగా కారం కూడా వేసుకుందాం. ఆల్రెడీ మనం కాళ్ళలో కారం వేసి కలుపుకున్నాం కదా, కొద్దిగా చూసుకొని తగ్గించుకొని వేసుకుందాం. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి నేను బారుగా కోసి వేసాను. చూసారా చక్కగా. చింతపండు అయితే నేను ముందుగా నానబెట్టుకున్నానండి. ఇదిగోండి, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోయింది, ఎక్కువగా అవసరం లేదు. చూసారా ఇదైతే పులుసు వేసేసుకుందాం. మనకి ముక్కలు ములిగే అంతగా పులుసు అయితే వేసుకోవాలండి.
ఇంకొంచెం పడుతుంది. కలిపేసుకొని మనకు కొంచెం మరగాలి పులుసు అనేది. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొంచెం మరిగిన తర్వాత మనం ఈ కాళ్ళు అనేది వేసేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు మా వీడియోకి అయితే లైక్ చేయండి. ఏంటమ్మా స్నానం కూడా అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా పులుసు మనకి ఇదిగోండి చక్కగా మరిగింది. నేను ఇలాగ వదిలేసాను అనమాట ఒక పావు గంట దాకా. అది బాగా మరిగింది. ఇప్పుడు మనం ఇదిగోండి ముక్కలు అయితే వేసేసుకుందాము. కోడి కాళ్ళ చారునా ఇది చూసారా చక్కగా కోడి కాళ్ళ పాయ. కోడికాళ్ళ పాయ కూడా పెడతారా అనుకుంటారేమో, చాలా బాగుండిద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఇక నేను చక్కగా ఇలా వేసుకొని ఇప్పుడు మనం గరం మసాలా అవి వేసేసుకుందాము. చక్కగా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి ఏవైనా, ఇంక బయట కొన్నానమాట మసాలాలు ఏవైనా సరే. కలర్ఫుల్గా లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత మనం మూత తీసి మీకు ఎలా ఉందో ఏంటో అలా చూపిస్తాను. చక్కగా ఇలాగ వేసాం కదా, చక్కగా అదే కుక్ అయింది అనమాట. మనం కుక్కర్ మూత పెట్టామంటే చక్కగా అయింది. విజిల్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి 2-3 విజిల్స్ అయితే, ఎక్కువ అసలు 2-3 విజిల్స్ అయితే ఆపేసుకొని తర్వాత మనం సిమ్లో పెట్టుకుని కాసేపు మరిగించుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు మా వీడియోకి మాత్రం ప్లీజ్ లైక్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఫ్రెండ్స్ మనకైతే 3 విజిల్స్ అయితే వచ్చినాయండి. చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. కాలుతుంది అసలే. ఇవ్వండి కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇంకాసేపు ఒక్కసారి మనం స్టవ్ వెలిగించుకుందాము. మంచి టేస్ట్తో వస్తుంది ఇప్పుడు కోడికాళ్ళు చార్వా. ఇప్పుడు మిగతా కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం. కొత్తిమీర మనకి ఎంత వేసినా కూడా పర్వాలేదు. చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో. అబ్బబ్బబ్బా, కోడికాళ్ళ పాయ. కొంచెం ఉప్పు చేద్దాం. ఉప్పు వేయాలండి. ఇది అంత ఉప్పు వేసినా కూడా ఉప్పు చాలా చూసారా, ఎందుకంటే మనం చింతపండు వేస్తాం కాబట్టి ఉప్పు చాలదు. గరం మసాలా వేసాం, మామూలు పచ్చి మసాలా వేసాం. ఇప్పుడు ధనియాల పొడి అయితే కొద్దిగా వేసుకుందాం. ధనియాల పొడి కూడా కొంచెం వేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు మనం మామూలుగా పొయ్యి మీద అలా పెట్టేసుకుందాం. ఎందుకంటే కుక్కర్లో మనం విజిల్ ఉడికించుకున్నాం కదా. తర్వాత మనం మామూలుగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా మనకి చార్వా అనేది, కోడి కాళ్ళ చార్వా అనేది రెడీ అయిపోయింది. ఈరోజు పిల్లలు రెడీ అవుతున్నారు, స్కూల్కి వెళ్తారనమాట. చూద్దాము. ఇప్పుడైతే పిల్లల దగ్గరికి వెళ్దాం. కళ్యాణం చేస్తుందా? ఎందాక వచ్చారు, రెడీ అయిపోయారు లేరు. ఎందులే ఏం చేస్తున్నా? ఎగ్జామ్కి పేపర్లు రెడీ చేస్తాను. నేను స్వెటర్ కూడా వేసేసి ఎలా వస్తుందా? ఏం ఎగ్జామ్ ఈరోజు? ఈరోజు సోషల్. ఈరోజుతో లాస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా టిఫిన్ చేసేది ఇంక టైం అయిపోతుంది అమ్మా.
టిఫిన్ చేసినాక షూ వేసుకుందాలే. పక్కన పెట్టి చేతులు కడుక్కొని రైళ్ళు, చేతులు వాష్ చేసుకో. టిఫిన్ చేసినాక ఇప్పుడైతే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. నీ పిల్లేది వాష్ చేసుకుంటా. మంచి స్మెల్ వస్తుంది కోడి కాళ్ళ పెట్టి. కాలు చాలా తింటావా? మా అమ్మాయికి టిఫిన్ కూడా వద్దంటండి, ఎందుకంటే ఆ స్మెల్ అనేది అంత బాగా వస్తుంది. మనం చక్కగా ఇప్పుడు కుక్కర్లో చేసాం కదా, ఏటకాల పాయ ఎలా చేసామో అలా సేమ్ కోడి కాళ్ళ పాయ కూడా అలాగే చేసాం అనమాట. మా అమ్మాయికి నోరు పోతుంది, తినేసిద్దంట. ఇంకెందుకు ఆలస్యం పెడదాము. టిఫిన్ క్యాన్సిల్ చేసావు అయితే? టిఫిన్ క్యాన్సిల్ ఆడు, దానికి టిఫిన్ వద్దంటుంది. పొద్దున్నే ఇది పని పెట్టావు అనమాట. అయితే తినిపించేస్తాను ఎంతలో, నేను తినిపిస్తాను ఎంతలో. చూసారా చక్కగా మనకైతే దగ్గరికి వచ్చేసింది పాయ అనేది, సూపర్గా చాలా బాగా. ఇదిగోండి మనకి పాయ కూడా మరీ అంత దగ్గరికి రాకూడదండి, ఇలాగే ఉంచాలన్నమాట. కాసేపు ఆగితే మళ్ళీ మొత్తం మనకి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాము, ఎందుకంటే మనకి అయిపోయింది కాబట్టి ఆఫ్ చేసుకుందాము. ఇది రివ్యూ అయితే నేను ఇవ్వట్లేదండి, మా అమ్మాయి అయితే ఇస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మా అమ్మాయికి తినిపిస్తా కాబట్టి మా అమ్మాయి ఇచ్చింది. ఈరోజు అయితే నేను ఇవ్వనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మా అమ్మాయికి టైం అవుతుంది కూడా, స్కూల్కి తినిపించేస్తాను. ఇక అక్కడికి వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కోడి కాళ్ళ పాయని ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే మనకి మొత్తం రెడీ అయిపోయింది అనమాట. కూర మంచి సువాసన, మంచి కలర్తో చాలా బాగా మనకైతే అంత బాగుందనమాట. స్మెల్కే ఎక్కడ నిండిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నం అయితే మా అమ్మాయికి పెట్టాలండి. ఇవన్నీ అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే కరెంట్ కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మా ఇంట్లో టిఫిన్ క్యాన్సిల్ అండి. ఇవ్వండి చక్కగా ఒక్కసారి చూడండి, అబ్బబ్బబ్బబ్బా స్టవ్ ఆఫ్ చేసాక ఎలా వస్తుందో. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. చక్కగా ఇలా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఓకే చూసారా, అబ్బబ్బబ్బబ్బ పాయ ఎంత బాగుందో. కోడికాళ్ళ పాయ కూడా ఎంత బాగుండిద్దో అనిపించింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి సూపర్గా ఉంది. కర్రీ అయితే చాలా బాగుంది. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. ఓకేనా? ఇప్పుడైతే పిల్లకైతే నేను తినిపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా ఇవ్వం సూపర్ ఉంది. కాకుందండి వేడి వేడి కావాలా? ఏటకాళ్ళ పాయనే బాగుంటుంది అనుకున్నా, కోడికాళ్ళ పాయ కూడా సూపర్ ఉంది. ఇది కూడా ముక్క తిని చెప్పు. ఇప్పుడు కాలు చూసావు ఎంత మెత్తగా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇచ్చింది కూడా చెప్పు. బాగుందా? అదిరిపోయింది. ఏటకాలతోనే కాదండి, కోడికాలతో కూడా ఇలా పాయ చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందని చెప్పి మా అమ్మాయి కూడా ఇవాళ మీకు చెప్పింది కదా, రివ్యూ ఇచ్చింది కదా. చాలా బాగుంటుంది. నేను అన్నానని కాదు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఏటకాలు సమయాన్ని దొరకనప్పుడు మనకి చికెన్ కొట్టుకెళ్ళినా కూడా కోడికాలు దొరుకుతాయి కాబట్టి ఆ కోడికాలతో కూడా మనం పాయ చేసుకోవచ్చు. అవి కూడా కష్టమే ఒక్కోసారి, కాదు మనకు తెలిసిన సాయిపో కాబట్టి కొంచెం మనకు అందుబాటులో దొరికినాయి. మెత్తగా ఉడికిందమ్మ కాలు. కుక్కర్లో పెట్టాను కదా, మెత్తగా ఉడికింది. చూసావా ఎలా నుండి వచ్చేస్తుంది, కాలుతుందండి. ఇక్కడ వచ్చేసినాయి బైకులు సూపర్గా. టైం అవుట్ అయిపోయిందండి స్కూల్కి. తనేమో ఈ కూర తింటాను అంది, లేకపోతే టిఫిన్ ఇడ్లీ చేసాను పెట్టేసేదాన్ని. చెల్లేదమ్మా, చెల్లి ఇంకా రెడీ అయిపోయిందా అవలేదా? అవుతుంది. చెల్లి పెట్టాలి ఇంకా తినిపించారు, లేట్ అయిపోద్ది. ఇంకా ఇప్పుడు టైం అయిపోతుందమ్మా.
పిల్లలకి మీరు కూడా ఇలా చిన్న చిన్న ముద్దలు పెట్టొద్దండి, పెద్ద పెద్ద ముద్దలు పెట్టండి. ఎందుకంటే చిన్న ముద్దలు పెడితే ఒంటికి అసలు పట్టదనమాట. వాళ్ళు వద్దన్నా కూడా పెద్ద పెద్ద ముద్దలు పెట్టాలి. అంటే మినిమం ముద్దలు పెట్టాలండి, మరి చిన్న కాకుండా. అంటే మన గొంతు పట్టేసేది కదా, పెద్ద పెద్ద ముద్దలు పెట్టినా సరే గొంతు పట్టేస్తుంది. చూసుకొని తినిపితే సరిపోతుంది. టైం లేదు. టైం లేదా? సాయంత్రం ఉంచుతారా కూర? సాయంత్రం వచ్చేటప్పుడు 4:30. ఇవాళ ట్యూషన్ లేదండి పాపకి, ఎందుకంటే మా ఎగ్జామ్ ఇవాళ అయిపోతుంది కాబట్టి ట్యూషన్ ఈరోజు సెలవు ఇచ్చారు. ఈరోజు 4:30 కల్లా వచ్చేసింది. ట్యూషన్ ఉంటే కనుక 7:30 అవుతుందండి స్కూల్లోనే. ఇంటికి వచ్చాక 8 అయిపోయిందండి అటు. అదేలే, ట్యూషన్ స్కూల్ తెచ్చిపెట్టేవాడికి 7:30 అవుతుంది, 7:30 అవుతుంది మామూలుగా అయితే. చక్కగా నచ్చింది కాబట్టి చక్కగా కామ్గా తినేస్తుందండి తినిపిస్తుంటే. చక్కగా కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయా? చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చక్కగా కోడికాయలు తెచ్చి పాయ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ముక్క కూడా మనం ఇలా అంటుంటే చక్కగా విదేలి చక్కగా వచ్చేస్తుంది అనమాట. అది కూడా టేస్ట్ చాలా బాగుందని మా అమ్మాయి అంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, ఓకేనా? ఈరోజు నేనైతే చక్కగా కోడికాయలు తెచ్చి పాయ అయితే చేశాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళగా మా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్.